పెట్రోల్ డీజిల్ ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీ వెహికల్స్ ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయని ప్రొప్రైటర్ ప్రవీణ్ రాజ్ తెలిపారు. ఇల్లందులో కేయూసీ ఈవీ వెహికల్స్ షోరూమ్ ను ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డా కిరణ్ మిత్రా, ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు 390 కిలోమీటర్లు వచ్చే ద్విచక్ర వాహనాలు తొలిసారి అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపారు. ఆటోలు కూడా ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 500 నుంచి 1000 కిలోమీటర్ల వరకు వచ్చేవి ఒక నెలలో రానున్నాయన్నారు. భవిష్యత్తులో ఒకసారి ఛార్జ్ చేస్తే ఇంకా ఎక్కువ కిలోమీటర్లు వచ్చేలా పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. ఈ వాహనాలకు తొందర నుంచి రక్షణ పొందేలా మరియు ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్ వంటి సదుపాయాలు ఉన్నాయన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో సుభాష్ నగర్ పంచాయతీ సర్పంచ్ వాళ్లల మంగమ్మ, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు దొడ్డ డానియల్ మునాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ దినమునైనా ఈ శుభ దినముగా సంతోషించి నేను గణపతి దినముగా మీరు మాకు ఇచ్చిన స్తోత్రములు. అయ్యా నీ ప్రియ కుమారుడు ప్రవీణ్ రాజు ప్రభువా మీకు వందనాలు తెలుస్తూ ఉన్నాం. నీ కృప వలన నీ సహాయం వలన ఈ దినము తండ్రి ఈ ఇల్లందు పట్టణంలో అయ్యా ముఖ్య అతిథుల చేతనైనా గ్రాండ్ ఓపెనింగ్ చేయటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రభువా ఈ ఈవీ కేయూసీ ఈవీ వెహికల్స్ అయినా ఈ దినము తండ్రి ఇక్కడ నైనా ఈ గ్రాండ్ ఓపెనింగ్ ప్రారంభిస్తూ ఉండగా నీ బలమైన హస్తము చేత మీరే తండ్రి నీకు మహిమకరముగా నీ కుమారుడికి ఆశీర్వాదకరంగా దయచేయండి. మీరు ఆశీర్వదించిన చేత నీ కుమారుడు అంచెలంచెలుగా అభివృద్ధి చెంది గొప్పవాడై నేను మహిమపరిచే కృప దయచేయమని ఇచ్చేసిన అద్భుతులను ఆత్మీయ అందరూ బట్టి మీకు కృతజ్ఞత తెలుస్తూ ఈ కార్యక్రమం అంతా నీ చేతుల్లో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, కృపా మీద దయా మీద సంతుడా మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి ఈ ఇల్లు పత్రంలో ఈ యొక్క నా ప్రభు ఆయన యొక్క షోరూమ్ నిర్వహణ చేయడానికి మీరు కృప చూడడానికి వందనాలు. దీనికి సంబంధించినటువంటి గెస్టులను నా ప్రభు మీరు పిలిపించినందుకు వందనాలు. వాటిని దీవించండి. ప్రత్యేకించి ఈ యొక్క నా ప్రభు కార్యక్రమానికి ప్రొపరేటర్గా ఉంటూ ఈ షోరూమ్ ప్రొపరేటర్గా ఉంటున్నటువంటి అయా మరి మీ కుమారుడు జ్ఞాపకం చేస్తుంది తండ్రి. కృప చూపించండి ప్రభు. మీరు ఇంత బాధ్యతనిచ్చి అయా ప్రవీణ్ నా ప్రభు మీరంతా నా తండ్రి మంచి అవకాశాన్ని ఇచ్చి ఈ ఇల్లందు పట్టణంలో ప్రజలకు సౌకర్యంగా ఉండడానికి ఏర్పాటు చేసినటువంటి షోరూమ్ని అయా ఇప్పుడు మీరు ప్రారంభిస్తుండగా మీరు కృప చూపి ప్రారంభించుకుంటూ మాత్రం ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామమున నుంచి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ కూడా సభాముఖంగా ఈ కేయూసీ ఈవీ వెహికల్స్ డీలర్షిప్ ప్రొపరేటర్ అయినటువంటి ప్రవీణ్ రాజ్ అనబడి నేను మీ అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాయి.
బయట రోడ్ పైన తిరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. కామన్గానే ఉన్నాయేమో అని అనుకుంటున్నారు. ఎస్, కామనే. ఈవీ వెహికల్ అనేటువంటిది కామనే. బట్ కానీ మన ఈ కేయూసీ వెహికల్స్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని అంటే, ప్రస్తుతం ఇప్పటి వరకు ఎక్కడైనా మీరు చెక్ చేసి చూడండి, నేను ఓపెన్గా చెప్తున్నాను, ఛాలెంజింగ్గా 200 కిలోమీటర్లు ఇచ్చినటువంటి ఈవీ వెహికల్ ఇప్పటి వరకు అయితే ఎక్కడా లేదు ప్రపంచం మొత్తంలో కూడా. 200 కిలోమీటర్లు వన్ టైం ఛార్జింగ్ పెడితే 200 కిలోమీటర్లు వచ్చిన ఈవీ వెహికల్ ఏది కూడా లేదు. నేను గత 2 సంవత్సరాలుగా ఈ వెహికల్ నేను వాడుతూ ఉన్నా. గత 2 సంవత్సరాలకు ముందు నేను తీసుకుని వచ్చిన వెహికల్ ఇప్పటికే నా దగ్గర ఉంది రన్నింగ్ కండిషన్లో. ఇప్పటికే 200 కిలోమీటర్లు తగ్గకుండా వస్తుంది. బట్ ఇప్పుడు ఈ ఓపెన్ చేసిన ఈ షెడ్యూల్స్లో ఉన్న ఈ వెహికల్స్ ప్రత్యేకత ఏంటంటే, నా దగ్గర ప్రస్తుతం 2 వేరియంట్స్ ఉన్నాయి. 250 కిలోమీటర్లు ఒకటి, 390 కిలోమీటర్లు ఒకటి. వన్ టైం ఛార్జింగ్ పెడితే 5 నుంచి 6 గంటల వ్యవధిలో ఛార్జింగ్ పెడితే 250 కిలోమీటర్లు వస్తుంది బండి. మరొక బండి 390 కిలోమీటర్లు వస్తుంది. ఇందులో స్పీడ్ మోడ్స్ 1, 2, 3. 1 స్పీడ్ మోడ్లో కనుక వెళ్తే 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళవచ్చు. సెకండ్ స్పీడ్ మోడ్లో వెళ్తే 50 కిలోమీటర్స్ వేగంతో వెళ్ళవచ్చు. థర్డ్ స్పీడ్ మోడ్లో వెళ్తే 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళవచ్చు. అలాగే రివర్స్ ఫెసిలిటీ ఉంది. అలాగే యాంటీ థెఫ్ట్ అలారం దీనికి ఉంది. అలాగే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది. మనము బండికి కీ పెట్టకుండానే మనం ఆన్ చేసి సెల్ఫ్గా బండి డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, కీ ఆన్ చేయకుండానే రిమోట్ ద్వారా. ఎవరైనా వేసుకొని వెళ్తున్న కీ ఆఫ్ చేసుకుని కూడా మధ్యలోనే ఆగిపోతుంది. అంత మంచి సేఫ్టీ మెథడ్స్తో వచ్చినటువంటి ఈవీ వెహికల్ ఇది. ఇకపోతే లిథియం బ్యాటరీతో కలిగి ఎక్కువ మన్నికైనటువంటి బ్యాటరీతో మనం ఇస్తూ ఉన్నాం ఈవీ వెహికల్ వచ్చేసి. 250 కిలోమీటర్ల బండి తీసుకున్నా, 390 కిలోమీటర్ల బండి తీసుకున్నా, రానున్న రోజుల్లో మేము ఇప్పుడు ఇవి చార్జబుల్ వెహికల్స్, రానున్న రోజుల్లో అసలు ఛార్జింగే లేకుండా ఇవ్వబోతున్నాం వెహికల్స్. ఇదే కేయూసీ ద్వారా ఛార్జింగే లేకుండా ఇవ్వబోతున్నాం. మరి ఛార్జింగ్ లేకుండా ఇవ్వబోతున్న వెహికల్స్ని మార్చుకొని మళ్ళీ ఏమైనా తీసుకోవాలా అనేది ఏమీ లేదు. ఇదే వెహికల్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. 250ని 390కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు, 1000కి కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. వెహికల్స్ మార్చాల్సిన అవసరం లేదు. ఈ వెహికల్లో స్పెషాలిటీ ఇంకా ఏమిటి అంటే, ఈ వెహికల్ కమర్షియల్గా బయట టిఫిన్ సెంటర్స్ పెట్టుకుంటారు. బయట ఆ టిఫిన్ సెంటర్స్ పెట్టుకునే వారికి ఏం అవసరం పడుతుందంటే కెరోసిన్ లేదంటే గ్యాస్ తోటి అవసరం పడుతుంది. ఈ వెహికల్ కనుక కలిగి ఉంటే ఒక 1 మంత్ పీరియడ్లో ఇండక్షన్ స్టవ్ కూడా మేము ఇక్కడ ఇవ్వబోతూ ఉన్నాం. ఈ వెహికల్కి మన ఇండక్షన్ స్టవ్ అటాచ్ చేసుకుంటే కరెంట్ సప్లై లేకుండానే ఏ టిఫిన్ సెంటర్ అయినా రన్ చేసుకోవచ్చు. ఈజీగా రన్ చేసుకోవచ్చు. మట్టి పాత్ర మొదలుకొని ఇనుప వస్తువుతో చేసినటువంటి పాత్ర వరకు ఆ ఇండక్షన్ స్టవ్ మీద వాడుకోవచ్చు. అలాగే అదే ఇండక్షన్ స్టవ్ ఇంట్లో కూడా వాడుకోవచ్చు. కరెంటు పోయినా, కరెంటు ఉన్నా లేకపోయినా ఆ ఇండక్షన్ వాడుకోవచ్చు. అంటే ఒక సిలిండర్ 1000 రూపాయల ఖర్చుతో ఒక నెలకు మనకు ఉపయోగపడితే 12 నెలలకు 12,000 రూపాయలు అవుతాయి. కానీ ఆ ఇండక్షన్ స్టవ్ కనుక మీరు వాడగలిగితే 1000 రూపాయల ఖర్చుతో సంవత్సరం మొత్తం వంట చేసుకోవచ్చు. 1000 రూపాయల ఖర్చుతో సంవత్సరం మొత్తం వంట చేసుకోవచ్చు. కమర్షియల్ వంటలు కూడా ఈ ఇండక్షన్ స్టవ్ ద్వారా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక రానున్న రోజుల్లో కేవలం 250, 390 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈ వెహికల్స్ మాత్రమే కాకుండా తక్కువ 100 కిలోమీటర్లు, 130 కిలోమీటర్లతో కూడిన వెహికల్స్ తీసుకొని రాబోతూ ఉన్నాం. అలాగే ఈవీ ఆటోస్ కూడా తీసుకొని రాబోతున్నాం. వన్ టైం ఛార్జింగ్ పెడితే 500 కిలోమీటర్లు, వన్ టైం ఛార్జింగ్ పెడితే 1000 కిలోమీటర్లు, 2 వేరియంట్స్ కలిగిన ఆటోలు అవి కూడా తీసుకొని రాబోతూ ఉన్నాం. అలాగే ఏసీ కార్ 3 సీటర్ అండ్ 5 సీటర్ వన్ టైం ఛార్జింగ్ పెడితే 10,000 కిలోమీటర్లు వచ్చే కార్ కూడా తీసుకొని రాబోతున్నాం. ఓన్ ప్రొడక్షన్, బయట ఇతరత్ర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటిది కాదు, మన ఓన్ ప్రొడక్షన్. ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ వారితో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఆటో ట్రయల్ కూడా అయిపోయింది. 1 మంత్ పీరియడ్లో ఆటో మన దగ్గర కూడా రాబోతుంది. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించి, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క చాలా గడ్డు పరిస్థితుల్లో ఉన్నాం. వంట చేతి విషయంలో, గ్యాస్ విషయంలో కావచ్చు, లేదంటే పెట్రోల్ విషయంలో కావచ్చు, డీజిల్ విషయంలో కావచ్చు, మొన్నటికి మొన్న మనం ఎంతగానో ఆ యొక్క సమస్యను మనం ఎదుర్కొన్నాం. ఆ సమస్యను అధిగమించే విధంగా వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా చక్కని అనుకూల వాతావరణంతో పర్యావరణాన్ని రక్షించే విధంగా కేయూసీ వెహికల్స్ ఇల్లందు పట్టణానికి మాత్రమే కాకుండా ఇండియా వైడ్గా మేము లాంచింగ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ,
ముఖ్యంగా కేయూసి ఈవీ వెహికల్స్ సంబంధించిన షోరూము ఇప్పుడు మన మిత్రులు ప్రవీణ్ రాజు గారు చెప్పినట్టుగా అనేక సౌకర్యాలు అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్న వెహికల్స్ దానికి సంబంధించిన షోరూమ్ మన ఇల్లందు పట్టణంలో ఓపెన్ చేయడం, దానికి ముఖ్య అతిథులుగా నేను, తర్వాత మన మున్సిపల్ చైర్మన్ మేడం గారు, సర్పంచ్ గారు కూడా రావడం చాలా సంతోషం ఉంది. చేశాం కాబట్టి ఖచ్చితంగా బిజినెస్ 3 పూలు 6 కాయలుగా ఖచ్చితంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ దేవుని ప్రభువుని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక క్రైస్తవురాలుగా ఈ రోజున ఈ స్థానంలో నేను ఉన్నాను అంటే అదొక్కటి దేవుడి చిత్తం, మీ అందరి ప్రార్థనలు. క్రైస్తవులు ఎంతగానో ప్రార్థించారు కాబట్టి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చారు. రాబోయే రోజుల్లో మన క్రైస్తవులకు ఏది అవసరం ఉన్నా, ఏది ఇబ్బంది ఉన్నా ధైర్యంగా మీరు నా కాడికి రావచ్చు. ప్రతి దాంట్లో నేను ముందుంటాను. మీ సమస్యలు ఏదైనా నా కాడికి రావచ్చు అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క బిజినెస్ అన్నగారైతేంటి, మా తమ్ముడు మునాఫ్ గారైతేంటి, రాబోయే రోజుల్లో ఇంకోటి కాదు ఇంకా ఎన్నైనా ఇలా ఇంకా పెట్టుకుంటూ పోయి మంచి మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. వారి బిజినెస్ మంచిగా నడవాలని కోరుకుంటూ, ఆ దేవుడు వారి కుటుంబాలకి అండగా ఉండాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా సుభాష్ నగర్ గ్రామ పంచాయతీలో చక్కటి పెట్టినది చాలా సంతోషంగా ఉంది. నాకైతే మన దగ్గర చాలా సక్సెస్ కావాలా, అదే విధంగా జనాలు కూడా అందరూ కూడా మోటివేషన్ చేసేసి కావాలి. ఈ రోజు నేను సుభాష్ నగర్ లా 2వ సర్పంచ్ గా గెలిచినంటే ఏకగ్రహంగా చేసేదంటే ఇక్కడ ఉన్న అందరూ కూడా సుభాష్ నగర్ గ్రామ పంచాయతీలు కూడా అందరికి పేరు పేరున నమస్కారం. ఈ రోజు మళ్ళా 2వసారిగా నేను సర్పంచ్ గా నన్ను ఏకగ్రంగా ఎన్నుకున్నారు కాబట్టి మా సుభాష్ నగర్ గ్రామ పంచాయతీలకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. అదే విధంగా మీరు పెట్టుకున్నది కూడా చాలా సక్సెస్ కావాలా, ఇదే విధంగా ఇంకా ముందుకు పోవాలనేసి అందరికి కూడా ఇక్కడికి వచ్చిన మాస్టర్లకు, అదే విధంగా మా సార్ గారు కూడా అందరికి కూడా పేరు పేరున జనాలకు కూడా ఇక్కడ వచ్చిన అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మా సుభాష్ నగర్ లో ఇది పెట్టినట్టు చాలా సంతోషంగా ఉంది. జాన్ సమీర్ గారు, ప్రసాద్ గారు ఎక్కడ పట్టించుకోలేదు. బైక్ ట్రైల్ వేయాలని సార్ వన్ స్టాప్ మేడం.